హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మరి వ్లాగ్స్ 9848 అండ్ వాళ్ళ మన వీడియోలో వచ్చేసి మనమైతే మీరైతే ఆల్రెడీ తమ్నెయిల్ అయితే చూసే ఉంటారు. మనమైతే ఒక పీసీ సెటప్ అనేది అయితే చేయబోతున్నాం అనమాట. మన పీసీ సెటప్ చాలా 2 వీడియోస్ అయితే అంత ముందు 2 ఇయర్స్ 1 ఇయర్ క్రితం అయితే మనమైతే పీసీ సెటప్ పైన అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు మనమైతే మళ్ళీ మనమైతే పీసీ సెటప్ పైన అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ యాక్చువల్లీ మీకు తెలిసిందే, సో చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ అయితే రావట్లేదు. ఎందుకు బ్రో అంటే మాత్రం కొంచెం కంటెంట్ అనేది అయితే లేదు, డిలే అయితే అవుతుంది. సో ప్రతి వీడియో లేకపోతే ఎక్కడికి వెళ్ళట్లేదు, సో కంటెంట్ అయితే దొరకట్లేదు మనకి. అలాగే కంటెంట్ దొరక్క మనమైతే వీడియోస్ అనేవి అయితే తీయడం అయితే జరగట్లేదు. మన లాస్ట్ వీడియో ఎక్వేరియం క్లీనింగ్ అని అయితే మీకు తెలిసిందే, ఎక్వేరియం అయితే క్లీనింగ్ చేసిన వీడియో అయితే అదే లాస్ట్ వీడియో. సో దాని తర్వాత మనం 1 month తర్వాత అయితే ఈ వీడియో అనేది అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మనమైతే ఫైనల్ అయితే వీడియోలోకి వెళ్తాం. సో వీడియోలోకి వెళ్ళిన చిన్న రిక్వెస్ట్, సో ప్లీజ్ గైస్ ఎవరైతే లైక్ చేయలేదు లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా కొత్తలో వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ ఇంకా మీకు తెలిసిందే ఇంకోటి ఏంటంటే మనమైతే ఏమంటారు ఎక్వేరియం సెటప్ చేయడం అంటే మనం ఇప్పటివరకు పీసీ సెటప్ చేయడం పోవడం కారణంకి మన ఎక్వేరియం కారణం అనమాట. మనం ఎక్వేరియం పెట్టంగానే సో మనకి చాలా పెద్ద సైజ్ అనమాట. సో అందుకని మనమైతే కొద్దిగా ఇంకొక ఓన్లీ కంప్యూటర్ టేబుల్ మాత్రమే ఉంది కాబట్టి మన ఇంట్లో అలాగే అలానే సెటప్ అయితే చేశాను. ఇంకా దాని తర్వాత మనం రీసెంట్గానే సో మన ఏమంటారు వస్తువులు అంటే మన వస్తువులను అయితే షిఫ్ట్ చేయడం అయితే జరుగుతుంది మా ఇంట్లో. సో మనకైతే ఒక టేబుల్ అనేది దొరికింది. సో మన టేబుల్ దొరికితే ఆబ్వియస్లీ మనమైతే ఊకం కదా, ఎమ్మడెమ్మడే మనమైతే పీసీ అయితే సెటప్ చేయడం అయితే సిద్ధంగా అయితే ఉన్నాను. ఇక మనమైతే చూసుకున్నట్టే ఇప్పుడు ఆల్రెడీ అయితే అన్నీ అయితే రెడీగా అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మంచిగా క్లీన్గా నీట్గా సో దుబ్బలు లేకుండా అయితే క్లీన్ అయితే చేద్దాం. సో లెట్స్ బిగిన్ టు ద వీడియో. ఇదే అనమాట మన కొత్త అమ్మాయికి అనమాట, ఇందాకనే వచ్చింది. సో ఆ వీడియో మనకైతే అప్కమింగ్ వీడియోస్లో ఏవైతే వస్తాయి. అండ్ అది వచ్చేసి కొంచెం ఎలా వాడాలో తెలియలేదు, సో అందుకనే అదైతే ఛార్జింగ్ ఉంది. సారీ, మిక్సర్ అయితే ఛార్జింగ్ అయితే ఉంది. మీకైతే అప్కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా చూపిస్తాను. ఓకే, సో ఫైనల్గా అయితే ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. యాజ్ యూజువల్గా మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం పక్కన అయితే వైర్లు అయితే పెట్టుకున్నాం, మనకి ఎట్లాంటి డిస్టర్బెన్స్ కాకుండా. అందుకని ఇప్పుడైతే మనం పీసీ అయితే చూసుకోవచ్చు ఎంత ఓల్డ్ అయిపోయిందో. మనమైతే కొత్త మౌంట్ అయితే తీసుకున్నాం. అండ్ ఇక చూసుకోవచ్చు ఇదనమాట మనది పీసీ సెటప్ వెనకాల. ఇక్కడ మనమైతే ఇంకా గ్రాఫిక్ కార్డ్ అనేది అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. గ్రాఫిక్ కార్డ్ అనేది అయితే ఇన్స్టాల్ చేసుకొని అప్పుడైతే మనకి స్మూత్ అయితే ఉంటుంది. సో దీని కథ చెప్పాలంటే ఇలా మనమైతే ఓఎస్ అనేది అయితే ఎక్కించినాం. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనము విండోస్ 10 నుంచి 7కి అయితే తీసుకురావడం అయితే జరిగింది, కొంచెం ఫాస్ట్గా ఉంటుందని చెప్పి. ఇక అందుకని ఇక మనమైతే ఏం చేయలేకపోయాం. అండ్ ఇప్పుడు చూసుకోవచ్చు మనమైతే ఫాస్ట్ అని అయితే సెటప్ అని అయితే చేసేద్దాం. సో లెట్స్ బిగిన్ టు ద వీడియో. Tomorrow, moving with the
సో మనమైతే క్లీన్ చేసిన రిజల్ట్ ఏందనమాట. సో మీరైతే ముందుగా ఇప్పుడైతే చూసుకోవచ్చు. ఇక్కడైతే మనమైతే మొత్తం అయితే అనేది క్లీన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇంకా మనమైతే పీసీ సెటప్ అనేది స్టార్ట్ అయితే చేసేద్దాం. మనమైతే ఇక ఆ వైర్లని అయితే కనెక్ట్ అయితే చేసేసుకోవాలి. అప్పుడు ఒక మంచి లుక్ అనేది అయితే ఉంటుందన్నమాట. ఓకే గైస్, దిస్ ఈజ్ అవర్ ఫైనల్ పీసీ సెటప్ అనమాట. ఓకే, చాలా అయితే చాలా 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 బాగుంది. ఒక్కసారి ఆ బజరంగ బలిని తలుచుకొని పీసీని అయితే ఆన్ చేసేద్దాం. సో 3, 2, 1 జై బజరంగ బలి. ఓకే, మనమైతే పీసీ అయితే స్టార్ట్ అయిపోయింది ఎలాంటి ప్రాబ్లం లేకుండా. సో కీబోర్డ్ అయితే కొంచెం సమస్య అయితే ఉంది. సో అదైతే చూసుకోవాలి. ఓకే ఫైనల్ ఇప్పుడైతే మనకి పీసీ అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకే అనమాట, మనకి వచ్చేసి ఇక మనం పీసీ అనేది సెటప్ అయితే చేసుకుందాం. చెప్పాను కదా మమ్మ, Windows 7 అనమాట. ఇది ఇందులో నేను ఇల్లు మనకి బటన్స్ అనేవి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో దట్స్ వై చెప్పా కదా, అది కథ. అంటే మనకి కంట్రోల్స్ ఏది ఉండదు కదా, అదైతే ఉతుకోబోతుంది అనమాట. ఓకే, ఇప్పుడే చూసుకోవచ్చు. నైస్, ఓపీ ఉంది. ఓకే మామ, ఈ వీడియో కడతానైతే ఏం చేస్తున్నాను. హోప్ మీకు వీడియో చూసినట్టయితే డెఫినెట్ అయితే నచ్చండి. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం. సో అంటిల్ దెన్ బై బాయ్ గైస్, బై.